గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మనకి జ్యేష్ఠ అమావాస్య, అందులోనూ మంగళవారం, అవును. దీనిని భౌమ అమావాస్య అని కూడా పిలుస్తారు. అవునండి. అవును. మరి దృష్టి దోషాలకి ప్రత్యేకించి చెప్పుకునే తిథి అమావాస్య. అవును. మరి ఈ అమావాస్య రోజున వ్యాపారస్తులకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అవును. ప్రతి ఒక్కరికి దిష్టి అనేది వెరీ కామన్ గా తగులుతూ ఉంటుంది హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. దృష్టి దోషాలని ఏ విధంగా తొలగించుకుంటే మంచిది? కేవలం దృష్టి దోషం ఒకటే కాదు. అమావాస్య చాలా గొప్ప పర్వదినంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య నాడు ఎవరైతే పితృదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి పోతాయి. ఓకే. మనం దేవతా ఆరాధన, పితృదేవత ఆరాధన 2 రకాలుగా ఉంటుంది. మీరు పితృదేవత ఆరాధన గనక చెయ్యకపోతే దేవతా ఆరాధన కూడా మీకు ఫలితం రాదు. శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఇది. ఎందుకు అంటే పితృదేవతలు అంటే ఎవరు? మన వాళ్ళు, మన పై వాళ్ళు, అంతే కదా. తాతలు, తండ్రులు, ఇంకా ముత్తాతలు వాళ్ళు. దేవత ఏ రూపంలో చూస్తుందంటే, అరే వీడికి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే చూసుకోవాలని లేదు, అలాంటప్పుడు వీడి వేస్ట్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరున్నారు, మీకు ఫ్రెండ్ ఉంది, ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని చూడకుండా మీతో మాత్రం బాగా ఫ్రెండ్లీగా ఉన్నా మీరు ఏం చేస్తారు? చిచ్చి ఇదేంటి తల్లిదండ్రులను కూడా చూడట్లేదు, నాకు అవసరం ఫ్రెండ్గా అనుకుంటారు. ఎప్పుడు కట్ చేద్దామని చూస్తారు. అవునా కదా? ఎందుకు? అది ధర్మం కదా. అంటే నువ్వు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు పాటించకపోవడం వల్ల, పితృదేవత ఆరాధన చేయకపోవడం వల్ల దేవత కూడా అనుగ్రహించదు. ఇది సత్యం. అమావాస్యకి పితృదేవత ఆరాధన చేయాలి. అంటే మనం తర్పణాలు వదలడం, స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం చేయాలి. రెండవది ఏంటంటే, ఆ రోజు మీకు వీలైతే చలివేంద్రాలు నిర్వహించడం అమావాస్య నాడు, లేకపోతే పక్షులకి అది నీళ్లు పెట్టడం, బయట తిరిగే జంతువుల కోసం ఏదైనా వాటర్ పెట్టడం, ఇవన్నీ కూడా పితృదేవత ఆరాధనలోకే వస్తాయి. సూర్య నమస్కారాలు చేయడం కూడా పితృదేవత ఆరాధనలోకి వస్తుంది. తెలుసా? పితృదేవతలు ఉంటారు. సూర్యుడు ఎవరెవరు ఉంటారు? ఈశ్వరుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది. భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అమ్మవారు ఉంటుంది. సూర్యుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు. ఒకసారి శివుడిని అడుగుతారు, నిన్ను పూజించడం చాలా ఈజీగా పూజించే విధానం ఏంటంటే సూర్యుని తలుచుకో, సూర్యుడునే ఉన్నా అని చెప్తాడు ఈశ్వరుడు. కాబట్టి పితృదేవతలు ఉంటారు, యక్షులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, నాగులు ఉంటారు, అందరూ ఉంటారు దేవతలు. అందుకని సూర్యుడికి అర్ఘ్యం వదలడం కూడా ఒక పితృదేవత కార్యక్రమం, పితృదేవత సంబంధించి చేసినట్టే చెప్పాలంటే. కాబట్టి మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. లేనట్లయితే మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా వ్యర్థమే అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ రోజు స్వయంపాకం ఇవ్వడము, రాత్రి సమయంలో అమ్మవారి ఆరాధన చేయడం అనేటువంటి దేవతా ఆరాధన కూడా వస్తుంది. ఎందుకు రాత్రి సమయంలో చేయాలి? అమావాస్య నాడు నెగటివ్ ఎనర్జీస్కి బలం పెరుగుతుంది. అందుకే చాలామంది అమావాస్య రోజు పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు కొన్ని సాధనలు ఉంటాయి, శ్మశానంలో చేసే సాధనలు ఉంటాయి, లేకపోతే కొన్ని తీర్థాల్లో కూడా చేస్తుంటారు అమావాస్య నాడు. అందుకని ఆ రోజు అమ్మవారి ఆరాధన చేస్తే ఏమవుతుంది? పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఇప్పుడు మనకి చూడండి, కొంతమందికి ఇప్పుడు మీరు ఇందాక నా దిష్టి ఇదంతా, ఈ దిష్టి అంటే ఏంటి? ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం. అదేవిధంగా ఈ చిన్న మనకి చూడండి కొన్ని సోల్స్ ఉంటాయి, అంటే అవి పిశాచాలుగా తిరుగుతూ ఉంటాయి. పిశాచ బాధలు అంటారు వాటిని. ఆ పిశాచ బాధలు కలిగిన వ్యక్తికి దాన్ని తీయాలంటే ఎట్లాగా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన సిస్టంలో ఏదో వైరస్ వచ్చింది, ఆ వైరస్ని యాంటీవైరస్ లాంటిది పెట్టి మళ్ళీ తీసేస్తాడు. నువ్వు బయట నుంచి చప్పట్లు కొట్టినావు, లేకపోతే సిస్టమ్ను కొడితే పోదు అది. నువ్వు పో అని గట్టి పెద్ద పెద్ద కేకలేస్తే పోదు సిస్టంలో ఉండే వైరస్. ఆ వైరస్ పోవడానికి ఇంకో వైరస్ని, ఆ వైరస్ యాంటీవైరస్ని నువ్వు క్లీన్ చేయాలి, అంతే కదా. క్లీన్ చేస్తే పోతుంది. అంతేకాని నువ్వు పెద్ద పెద్ద కేకలేస్తున్నావు, దానికి స్వీట్ చూపిస్తున్నావు, పోదు అది. నీకు స్వీట్ చూపిస్తా పోమ్మా అంటే పోదు అది వైరస్. అవునా కదా? అట్లాగే ఆ ప్లేన్లో ఉండేటువంటి ఎనర్జీస్కి పితృదేవతలు అదే సేమ్ డైమెన్షన్లో ఉంటారు. ఈ డైమెన్షన్లో ఉండేవాళ్ళు ఈ డైమెన్షన్లో ఉన్నదాన్ని కనెక్ట్ అవ్వగలుగుతారు. వాళ్ళు ఈ నెగటివ్ ఎనర్జీని తీయగలుగుతారు, పితృదేవతలు. ఎందుకంటే మనం ఎదగలేకపోతున్నామంటే ఒకటి సమ్ నెగటివ్ ఎనర్జీ మనల్ని కనెక్ట్ అయి ఉంది. అది పితృదేవత ఆరాధన ద్వారానే పోతుంది, ఇంకో రకంగా పోదు. క్షేత్ర దర్శనాలు, పితృదేవత ఆరాధన, వీటి వల్లే తొలగిపోతుంది. అందులో ముఖ్యంగా అమావాస్య నాడు ఎవరైతే పూజ చేసుకుంటారో, సాయంత్రం పొద్దున్నప్పుడు పితృదేవత ఆరాధన, రాత్రి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే దూరం ఉంటుందో వీళ్ళు అనుకున్న పనులు అవుతాయి. ఇప్పుడు చాలామంది చూడండి, ఎంతో ప్రయత్నం చేస్తున్నా అంటే ఏమవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? నెగటివ్ ఎనర్జీ నీతో పాటు ఉంది.
ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక ప్రోడక్ట్ సంథింగ్. దాని సేల్స్ కోసం ఒక కంపెనీతో టైప్ పెట్టుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఫోన్‌లో వచ్చేయండి అన్నారు. గిరిజా గారు వచ్చేసేయండి మనం చేసేద్దాం రండి అది హడావిడి వెళ్ళాక ఆ ఎనర్జీ ఎలా అనిపిస్తదంటే వాళ్ళలోకి దూరి, అబ్బా! ఇది పెద్ద వర్కౌట్ ఏమో అయ్యేటట్లేదండి. ఇది కాదు మీరు ఇంకో బిజినెస్ చూసుకోవడం బెస్ట్ ఏమో అంటారు. ఇదేమిట్రా బాబు అంటే మన నెగెటివ్ వాళ్ళకి అటాక్ అయిపోయి అలా కనెక్ట్ మాట్లాడిస్తుంటారు. అవుతుంది. ఓకే. అది కనెక్ట్ అవుతుంది. ఒక జలుబు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి రావట్లేదా? అవును. అవునా కదా? అదేదో అంటారు కలగలకలు అంటారు. చూస్తే వచ్చిందా లేదా? వచ్చేస్తుందంటారు. రైట్. వస్తది కదా! అవును. మరి అలాంటప్పుడు నెగెటివ్ ఎనర్జీ అక్కడికి వస్తుంది. హుహు. అప్పుడు వాడికి అర్థం కాదు ఏమిటి నేను అంత ప్లానెడ్‌గా చేస్తున్నాను. నేను దాని గురించి కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. ఇంత హావభావాలు చేశాను. వాడు అసలు ఏమి లేనివాడు ఇలా అనంగానే అలా అయిపోయిందేంటి అనుకుంటారు. అనిపిస్తది. కాబట్టి ఇవన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీస్ మన కంటికి కనబడవు. దీన్ని మనం ఇదిగో ఇక్కడుంది, అక్కడుందని చూపించలేము. కాకపోతే ఇవి శాస్త్రాల్లో ఉన్నటువంటివి. హ్మ్. కొన్ని ఆత్మలు కొంతమంది చనిపోయిన తర్వాత కోరికతో చనిపోయిన వాళ్ళుంటారు. హ్మ్. అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళుంటారు. వాళ్ళకి సరైనటువంటి ప్రక్రియలు జరగకుండా ఉంటాయి. మనకి గరుడ పురాణంలో మన పురాణాల్లో ఉందిది. గరుడ పురాణంలో ఉంది. దీన్ని విష్ణువు గరుడుకి చెప్తాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు చనిపోయిన 2 గడియల్లో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ 4 సినిమాలో ఎలా అయితే అతని పక్కన 2 భటులుండి ఎలా అయితే ఉంటారో అలాగే మనుషులు ఉంటారు. ఇంట్లో తిరుగుతుంటారు చనిపోయిన వ్యక్తి. కానీ కంటికి కనిపించారు. కనబడరు. అతను పాపం వచ్చి అందరితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంటాడు. ఎన్నో చేస్తుంటాడు మనకు కనబడదు. ఇప్పుడు కూడా ఈ పక్కన దేవుడు నాతో మాట్లాడదాం ట్రై చేయొచ్చు. చెప్పలేము మనం. మిమ్మల్ని మాట్లాడదాం ఎవరైనా మీ పూర్వీకులు ట్రై చేయొచ్చు కానీ మన కంటికి కనబడదు. అలాగా 11 రోజులు ట్రై చేస్తారు. వాళ్ళకి చనిపోయినప్పుడు ఆత్మ ఇంత ఉంటుందని చెప్పబడింది శాస్త్రంలో. ఈ 11 రోజులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఇంత అవుతుంది. దీన్ని పట్టుకెళ్తారు మళ్ళీ. తీసుకెళ్ళి నరకమా, స్వర్గమా, ఇంకో శరీరంలో ప్రవేశపెట్టాలా ఇవన్నీ నిర్ధారణ అవుతాయి. వీళ్ళు ఇంట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే అది అక్కడ ప్రేతంగా మారిపోతుంది. దాన్ని వదిలేసిపోతారు. ఇది ప్రేత జన్మ ఎత్తింది వదిలేసేయండి. ఆ ప్రేత జన్మ ఆ ప్రేతము ఇలాగ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఉంటుంది. వాళ్ళని పట్టుకుని వాడు బాధపడడం అంటే దానికి ఇష్టం. వాడికి ఏమీ జరగట్లేదు, ఏంటో ఆరోగ్యం బాగుండట్లేదు, జాబు లేదు, ఈ అన్ని గొడవలు ఫుల్ ఆనందం అసలు ఇంకది లోపల ఉంటూ. ఇది పోగొట్టాలి అంటే పితృదేవతల వల్ల, దేవత వల్ల, క్షేత్ర దర్శనం వల్ల, నిత్యం మీరు అనుష్ఠానం చేసుకోవడం వల్ల, నిత్యం మీరు ఆలయానికి వెళ్ళడం వల్ల, ధర్మంగా ఉండడం వల్ల. ధర్మం కూడా రక్షిస్తుంది తెలుసా మీకు? ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తిని కూడా ప్రేతం పట్టుకోవడానికి ఆలోచిస్తుంది. ఎందుకంటే అంత ధర్మం ఉన్న దగ్గర ఉండలేదు ప్రేతం. అంటే అధర్మంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుందంట. ఇది కూడా దాని ప్లేసెస్ అవన్నీ కలి ప్లేసెస్ అవన్నీ అట్లా. మళ్ళీ ఆ సాధనలు వేరు. మళ్ళీ ఒక ప్రేతాన్ని పట్టుకునే సాధన వేరు. ఆయన ఒక ఉపాసకుడు ఒక ప్రేతాన్ని పట్టుకోగలడు. అది ఈయన్ని పట్టుకోలేదు. వీడు దాన్ని పట్టుకోవాలని పట్టుకోగలడు. ఆ ఉపాసనా మార్గంలో ఉండేవాళ్ళు వేరు. ఓకే. అట్లా. ఓకే గురుగారు. అంటే కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వండి, గోశాలకు వెళ్ళండి, గోసేవ చేసుకోండి, అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ లైఫ్ ఎలా టర్న్ అవుద్దో చూడండి. అది అంటే గురుగారు మామూలుగా కాశీలో కానీ ఇలాంటి పెద్ద క్షేత్రాల్లో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే అమావాస్యకి అంటే ఇంకా నెల లైఫ్ టైం పెట్టక్కర్లేదు అంటూ అదేం లేదు. గయలో అంటారు అంటే మీరు ఇంక పెట్టలేని స్థితిలో ఉన్నారు అప్పుడు వేరు. అంతేగాని ఒకసారి పెట్టేసి ఇంకా అక్కర్లేదు అనుకోవడం అలా ఏం లేదు. అది మీరు మిమ్మల్ని మీరు ఏదో అన్నిటి నుంచి తప్పించుకోవడం తప్పితే మరొకటి ఏం లేదమ్మా. ప్రతి అమావాస్య పితృదేవత ఆరాధన మీరు అభివృద్ధి చేసుకోవాలంటే చేసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక ఫుడ్ తింటున్నారు, ప్రోటీన్ కోసం ఒక ఫుడ్, వైటమిన్స్ రావాలని ఒక ఫుడ్ తింటున్నారుగా. అంతే ఒకసారి తినేస్తే అయిపోద్దండి జీవితాన్ని తినక్కర్లేదు ఏమి ఉండదు కదా. అది అంతే. పితృదేవతలు మీరు ఎంత చేస్తుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఇది ఒక గొప్ప నాలెడ్జ్. ఇది మనం తెలుసుకోవడం మనకు తెలియడమే గొప్ప అదృష్టం. దీనిలో మళ్ళీ మీరు షార్ట్ కట్లు వెతుక్కుంటే అది కరెక్ట్ కాదంట నేను. అంటే అది నిజంగా అంటారు. అంటే గయలో చేస్తే ఇంకా వాళ్ళు అంటే యాక్చువల్గా మనం గయ వెళ్తున్నామంటేనే పితృదేవతలు కోలాహలం చేసుకుంటారట. అబ్బా మావాడు గయ వెళ్తున్నాడు అంత గొప్పది. అంటే వాటికి అంత బలం పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ వాటికి అంత అందుతూ ఉంటుంది. కానీ దేవత కంటే కూడా ప్రధానం పితృదేవతల ఆరాధన. దేవత కంటే పితృదేవత ఆరాధన చేయాలి. దేవత అనుగ్రహించాలన్నా పితృదేవత ఆరాధన చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకు ఎలా అనిపించింది అంటే మొదటి గురువు మనకు తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్ లో. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పితృదేవతలనే ఫస్ట్ గా చూసుకోవాలి. కనీసం మీకు కృతజ్ఞత లేనట్టే కదా వదిలేస్తే. మనదంతా కూడా ఏంటంటే ఆఫ్టర్ డెత్ తర్వాత ఏంటనే విషయాలు చెప్పింది మనం అన్ని. మీకు ఎక్కడ వేరే దగ్గర ఇట్లాంటివే ఉండవు. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. మన ఋషులు దాన్ని తపస్సు చేసి దాన్ని తెలుసుకొని
చెప్పారు. ఓకే గురుగారు. సో ఖచ్చితంగా అమావాస్య అంటే ఏదో మన పనులకి కాదు, ఫస్ట్ పితృదేవతల Exactly. ఆరాధన అనేది మ్యాండేటరీగా Exactly. పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.